సో హే గైస్, ఇప్పుడైతే వచ్చాము యాపిల్ స్టోర్కి. చాలా పెద్ద క్యూ ఉంది, చూపిస్తాను మీకు క్యూ. ఇప్పుడైతే షాపింగ్ అయింది చూడండి. నేను నా తెలిసిన దూరం చెప్తా, ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి. టేక్ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐఫోన్ అంట. సో వెయిట్ చేద్దాం. అనేబుల్ టు యాక్టివేట్ అంట. సో హే గైస్, ఇప్పుడైతే వచ్చాము యాపిల్ స్టోర్కి. చాలా పెద్ద క్యూ ఉంది, చూపిస్తాను మీకు క్యూ. వన్స్ తెలిసి ఖచ్చితంగా ఎట్లా కాదన్నా ఇట్ విల్ టేక్ నియర్లీ ఒక 30-40 minutes వెయిట్ చేయాలి క్యూలో. యాక్చువల్లీ నా టైం 10:35 రిసీవ్ టైము, బట్ నేను లేట్కి వచ్చినాను. సో వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. ఫోన్ తీసేసుకున్నాం. ఒకసారి స్టోర్ వేసుకోండి, ఫుల్గా ఉంది స్టోర్. సో ఇప్పుడైతే షాపింగ్ అయింది ఇద్దండి. మంచిగా ఇచ్చారు. అక్కడంతా రికార్డ్ చేయలేకపోయింది, తీయద్దు అన్నారు. సో ఆపేసిన. ఇంకా మన గురించి తెలుసు కదా బేసిక్గా. సో ఇది న్యూ హెవెన్ డౌన్ టౌన్ ఇది. సో ఇక్కడ న్యూ హెవెన్ యాపిల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇంక ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ రచ్చ. 2 ఫోన్లు కొన్నాం, 2 అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తా. తెలుసుగా ఇంకా మన గురించి. సో ఇప్పుడే ఇంటికి వచ్చాం. రోడ్డుకి వదిలేండి, ఫోన్లో తీసుకొచ్చాం. ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ స్టార్ట్ చేయాలి. అది అనిపిస్తుందా, అదే ఇల్లు. ఏమో ఫుల్ ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. తీద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. 2 ఉన్నాయి, 13 Pro Max ఉంది, 13 ఉంది, iPhone 13 Pro ఉంది. 2 చేద్దాం. ఏది కంఫర్ట్ ఉంటుందో చూద్దాం. చెప్తా, గేమ్ కూడా ఆడతాను, చూపిస్తా మీకు. దాన్ని ఏమంటారు, మర్చిపోయానే, ఏందబ్బా అది, హ్యాండ్ క్యామ్. సో హే గాయ్స్, లాస్ట్కి అయితే వెంటనే ఫోన్ అయితే కొన్నాను, 13 Pro Max. సో మన స్టైల్ అన్బాక్సింగ్ తెలుసుగా ఎట్టిస్తాం. నెక్స్ట్ లెవెల్ చేయాలనుకుంటున్నా అన్బాక్సింగ్. మనం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చించి ఇసేయడమే. ఫోన్ వచ్చిందంటే చించేయడమే, ఫోన్ తీసి చూసుకోవడం, అంతేగాని ఈ రేంజ్లో అన్నీ మన వల్ల కాదు. నేను నా తెలిసినంత వరకు చెప్తా, ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి. నాకు వచ్చి ఈ ఫోన్ కాస్ట్ వచ్చి 13 Pro Max వచ్చి 1275 పడింది. అంటే ఇండియన్ కరెన్సీలో 96,000 అలాగా. సో ఇది ఫోను చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు కలర్ కూడా చాలా బాగుంది, లైట్ కలర్, సైరా బ్లూ. తెలుసుగా యాస్టీవీ ఒకటి ఇచ్చేది, పిన్ ఒకటి ఇచ్చాడు, కేబుల్ ఇచ్చాడు. ఇంక ఛార్జర్ అంతా మనం బయట కొనుక్కోవాలి. సో ఎస్, అండ్ యా, డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే ఆన్ చేద్దాం. ఈ సైట్స్ కూడా చాలా బాగుంది, మనం జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. కెమెరా వచ్చి సినిమాటిక్ మోడ్లో ఇచ్చాడు. సో యా, కరెక్ట్. అది చూడండి, ఇంగ్లీషు. యునైటెడ్ స్టేట్స్ వద్దు, మనం ఇండియా పెడదాం. ఓ ఇండియా, ఇండియా వేర్ ఆర్ యూ? యా, టైం తీసుకుంటుంది. సెటప్ మాన్యువల్లీ, కంటిన్యూ. సో ఒక్క సెకండ్. ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐఫోన్ అంట. సో వెయిట్ చేద్దాం. అనేబుల్ టు యాక్టివేట్ అంట. యువర్ ఐఫోన్ కుడ్ నాట్ బి యాక్టివేట్ బికాస్ యాక్టివేషన్ సర్వర్ కెనాట్ బి రీచ్డ్. ట్రై కనెక్టింగ్ యువర్ ఐఫోన్. ఏం మాట్లాడుతున్నావు? ట్రై అగైన్. చైనా పీస్ వచ్చింది ఫ్రెండ్స్. చైనా పీస్ అంట. నాకు తెలిసి ఇండియా పెట్టినందుకు అట్లా వచ్చి ఉంటుంది. ఇది అన్లాక్డే కదా, మొత్తం ఫుల్ పే చేసి కొన్నాం కదా, మన స్టూడెంట్ మార్చుకోవచ్చు. యా, డన్. ఫేస్ ఐడి సెట్ చేసుకుందాం. సో ఫేస్ ఐడి డన్. స్లోగా స్లోగా. యా, డన్.
ఫేస్ ఐడి డన్, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అడుగుతుంది ఇట్లా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు, ఏం చేసుకోండి, నాకు ఏం వద్దు. ఫ్రెష్ రావట్లేదు, అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తాను, ఒక్క సెకండ్. మెసేజ్ విత్ వెరిఫికేషన్ సెంట్ అదర్ డివైస్ అని నా ఫోన్కి కాల్ వస్తుంది, రికార్డింగ్ ఆగుతుంది ఇప్పుడు. సో అయిపోయింది, ఫైబర్ గెట్ స్టార్టెడ్. సో 13 Pro Max ఇది. సో నాకు తెలిసిన ఫీచర్స్ కొన్ని అయితే మీకు చెప్తాను. డిస్ప్లే కంపేర్ చేస్తే 12 Pro Maxతో ఇది 120Hz ఫ్రేమ్ రేట్తో వస్తుంది డిస్ప్లే. అండ్ 12 Pro Max కానీ 11 Pro Max కానీ మిగతా అన్నీ కానీ 60Hz ఫ్రేమే. సో మెయిన్ రీజన్ కొనడానికి అయితే 120Hz ఫ్రేమ్, ఎందుకంటే మనకి ఎట్లా తెలుసు BGMI కానీ PUBG కానీ మీకు 90 ఫ్రేమ్ రేట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఉంటుంది వాళ్ళు కొట్టేదానికి. సో అదే మెయిన్ రీజన్ నేనైతే ఫోన్ కొనడం. సో అదే దట్ నాకైతే ఫోన్తో ఏం యూజ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు 12 Pro Max ఉంది, ఇంకా దాని గురించి అవసరం లేదు. బట్ కేవలం గేమ్ కోసమే కొన్నాను. ఇప్పుడైతే గేమ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను BGMI, అందుకే ఇండియా పెట్టాను నేను. సో అవుతుంది ఇట్లా 5G కాబట్టి ఒక 10-20 సెకండ్స్లో గేమ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి అంత లోపల మీకు కెమెరా గురించి చెప్తాను. దీంట్లో ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అని చెప్పి ఇచ్చాడు ఆప్షను. సో మనం స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ స్టాండర్డ్, రిచ్ కాంట్రాస్ట్, వైబ్రెంట్, వామ్, నెక్స్ట్ కూల్, ఇట్లా మనం కొన్ని ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అయితే ఇచ్చాడు. సో మనకి ఇష్టం వచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఎక్కువ ఏది నచ్చింది, వైబ్రెంట్ బాగుంది అండ్ కూల్ బాగుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండివిజువల్కి ఒక్కొక్క ఉంటుంది ఒక్కొక్క మైండ్ సెట్. సో నాకైతే ఇది నచ్చింది. సో నేనైతే ఒక ఫోటో తీస్తాను, ఫోటో ప్రిపేర్ అవుతుంది. సో మీరు చూసుకోండి, ఫోటో అంతా కెమెరా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసినట్టున్నాడు. సో లుక్స్ క్లియర్, బాగుంది. సో మనం ఏదన్నా దూరంగా ఆబ్జెక్ట్ని తీసి చూడాలి. సో ఇప్పుడు అవన్నీ నేను తెచ్చుకోలేదు. సో చూడండి BGMI ఇన్స్టాల్ అయిపోయింది. సో BGMI నేను మళ్ళీ ఒక సపరేట్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను గేమ్ గురించి, ఎందుకంటే నేను 13 Pro Max కూడా, ఇంకో 13 Pro ఒకటి ఉంది. సో దాన్ని కూడా అన్బాక్స్ చేయాలనుకుంటున్నా. సో ఇంకా మనకు కాదు ఇద్దండి సినిమాటిక్ మోడ్. సో చూసారా సినిమాటిక్ మోడ్, వెనక మీకు బ్యాక్ సైడ్ బ్లర్ అయిందా? సో ఒకవేళ మనకి బ్యాక్ సైడ్ కావాలి, ఫ్రంట్ బ్లర్ కావాలంటే ఒకసారి బ్యాక్ సైడ్ టచ్ చేసామంటే ఫ్రంట్ బ్లర్ అయిపోతుంది, బ్యాక్ సైడ్ మీకు నార్మల్ విజన్ ఉంటుంది. సో ఇది సినిమాటిక్ మోడ్. సో వాడు ఇచ్చిన న్యూ ఫీచర్ కొత్త ఫోన్లో. అండ్ ఇంకా రెగ్యులర్ వీడియో అంతా నార్మలే, HD 4K 60 ఫ్రేమ్ 4K అంతే, 4K 60 టాప్. సో నేను ప్రిఫర్ చేసేది వీడియో వ్లాగింగ్కి HD 30 ఫ్రేమ్స్ చేస్తా. ఇంకా పోర్ట్రైట్ సేమ్ స్టఫ్, ఏం మారలేదు అనిపిస్తుంది, అంతా ఓకే. సో ఫోటో అన్నప్పుడు ఇట్లా పైకి స్వైప్ చేసామంటే ఇద్దండి, ఇక్కడ చూసినారా, ఇది స్వైప్ టు కస్టమైజ్, స్టాండర్డ్, రిచ్ కాంట్రాస్ట్, వైబ్రెంట్, వామ్ అండ్ కూల్, అంతే. ఇవి బేసిక్గా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎడిట్ సెట్టింగ్స్లో ఉంటాయి, బట్ అందరూ చేసుకోలేరు కదా. సో ఫోన్ అయితే నాకు తెలిసి బాగుంది, నాకు నచ్చింది. ఈ కలర్ కన్నా గ్రఫైట్ ఇంకా నచ్చింది. మేము స్టోర్కి వెళ్ళి చూసిన తర్వాత లైక్ లైవ్లో గ్రఫైట్ చాలా బాగుంది, ఫుల్ క్లాస్ బాగుంది. సో నేను దీనికోసం కేసు కూడా కొన్నాను, మ్యాక్స్వేఫ్ కేసు. సో కేసు ఇది ఎంత పడిందంటే నాకు $52 ఎంత పడింది. ఇది 49 ప్లస్ ట్యాక్స్ ఒక $3 పడింది, $50 పడింది. 50 అంటే 3500 అనుకోండి. సో అంతే, ఇంత మించి అన్బాక్సింగ్ మనం ఏం చెప్పగలుగుతాం, ఇంకంతే. ఇంకేమైనా ఉన్నా కూడా మా ఎడిటర్ మీకు మెన్షన్ చేస్తాడు పక్కన క్లియర్గా. సో మీరు చూడొచ్చు. ఫోన్ అయితే ఏకదమ్ పర్ఫెక్ట్. మీకు ఎట్లా చెప్పాను, నేను ఇన్బాక్సింగ్ చాలా ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే చేస్తున్నాను ఇంతకుముందు, బట్ ఇది ఫస్ట్ టైం. సో ఇది అంటే ఫోన్ వరకు ఇది ఫస్ట్ టైం. సో నేను 12 Pro Max కూడా కొన్నాను, బట్ అన్బాక్స్ చేయలేదు, ఇది చేస్తున్నా. సో యా గైస్, యాక్చువల్గా చెప్తున్నాను, 13 Pro Max అండ్ 13 Pro రెండు సిమిలర్ ఫోన్సే, బట్ సైజ్ ఒకటే వేరియంట్ నాకు తెలిసినంత వరకు.
అండ్ నేను పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను కొనిందే గేమింగ్ కోసం. సో గేమ్ కావాల్సిన స్పెసిఫికేషన్ నాకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా చాలు, అంతే కొన్నాను నేను ఇంకా. సో 2 120Hz ఫ్రేమ్ రేట్తో రన్ అవుతాయి. 2 phones లుక్ సేమ్. అండ్ జస్ట్ చూడండి, జస్ట్ మీకు ఎట్లా అంటే సైజ్ తప్ప ఇంకా ఏమీ లేదు. 2 ఒకటే, రెండింటికి లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంది. బోత్ ఆర్ నైస్ ఫోన్స్. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాచ్ తగ్గించాడు. 12 Proకి నాచ్ పెద్దగా ఉంటుంది, దీనికి నాచ్ తగ్గించాడు. సో ఇది వచ్చి 1275 పడింది నాకు. 256GB వేరియంట్ తీసుకున్నా. అండ్ 13 Pro 128GB 1062 పడింది. అంటే 1062 అంటే ఇండియన్ కరెన్సీలో 80,000 అనుకోండి. ఇది 96,000 పడింది నాకు. దానికి 16,000 డిఫరెన్స్, అంతే, నథింగ్ మచ్. నా సైడ్ నుంచి అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. నేను అన్బాక్సింగ్ అస్సలు చెయ్యా, చాలా రేరు. సో ఏదో ఇంకా కొన్నాం కాబట్టి చేస్తున్నా. నెక్స్ట్ గేమ్ ఆడి రేపు కానీ ఎల్లుండి కానీ గేమ్ ఆడి మీకు ఒకసారి చూపిస్తాను. PUBG మొబైల్లోనే 90 frames ఉంది, BGMలో ఇంకా 90 frames రాలేదు అప్డేట్. ఆడి వచ్చి ఒకసారి మీకు TDM కానీ ఏదైనా క్లాసిక్ లైట్గా ఏదైనా ఆర్కేడ్ మోడ్ కానీ ఆడి చూపిస్తాను. సో ట్యూన్ ఇన్. చాలా తొందరగా వస్తుంది PUBG వీడియో కూడా, 13 Pro Maxలో ఎలా ఉంటుందో. అండ్ ఒకటి మర్చిపోయాను, క్యామ్ సైజ్ కూడా పెంచాడు. సో ఇప్పుడే చూశాను, 12 Pro Maxతో కంపేర్ చేసి చూశాను, క్యామ్ సైజ్ కూడా పెంచాడు. సో అంతే, 2 సైరాబ్లోనే. సో నేనైతే మార్చుదాం అనుకుంటున్నా దీన్ని సేల్ పెట్టేసి వెంటనే గ్రాఫైట్కి. సో చూడాలి.